జూలై నెల 26వ తారీఖు నాడు యారాల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ పడింది. రవీందర్ గౌడ్ అనే వ్యక్తి, అతనికి చెన్నారం గ్రామంలో కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీ అని ఒకటి రైస్ మిల్ ఉంది. దాని నుంచి ఒక సంతోష్ కుమార్ అనే వ్యక్తి దాన్ని లీజ్ తీసుకొని నడిపిస్తూ ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్యాడీ వడ్లని ఆడించి బియ్యాన్ని తిరిగి గవర్నమెంట్కి ఇవ్వకుండా మోసం చేసినాడు. గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేయడం వల్ల గవర్నమెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు తన మీద పెనాల్టీ సుమారు 5 కోట్లకు పైన పెనాల్టీ వేశారని చెప్పి అది గమనించి వాళ్ళిద్దరు కలిసి, అంటే అతను సంతోష్ కుమార్ మళ్ళీ ఆయన పార్ట్నర్గా ఉన్న వెంకటేశం అనే వ్యక్తి కలిసి మోసం చేసినట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసుకున్న ఇన్వెస్టిగేషన్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారాను తర్వాత ఇంకా ఇతర సాక్ష్యాలను విచారించిన తర్వాత తెలిసింది ఏమంటే, వీళ్ళు 2022 సంవత్సరంలో సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఈ కంప్లైనెంట్ రవీందర్ గౌడ్ నుంచి కృష్ణసాయి రైస్ మిల్ని లీజ్ తీసుకున్నాడు 10 లక్షలకి సంవత్సరానికి చొప్పున. ఆ రైస్ మిల్ నడుపుతూ ఈ యొక్క 22-23 ఖరీఫ్ సీజన్లో తీసుకున్న ప్యాడీ వడ్లను తీసుకున్న తర్వాత గవర్నమెంట్కి ఇవ్వకుండా వాళ్ళు 142 క్వింటాల్స్ యొక్క ప్యాడీని వాళ్ళు డైవర్ట్ చేసినారని, అట్లాగే 2023-24 ఖరీఫ్ రబీ సీజన్లో వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేసిన ప్యాడీలో 17,265 క్వింటాల్స్ యొక్క ప్యాడీని వాళ్ళు డైవర్ట్ చేసినారు. అంటే టోటల్ ఓవరాల్గా 17,408 క్వింటాల్స్ యొక్క ప్యాడీని వాళ్ళు డైవర్ట్ చేయడం మోసం చేసినారని చెప్పి వీళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు తేల్చారు. దాంట్లో మనం పరిశీలించిన తర్వాత చూస్తే ఏంటంటే, ఓవరాల్గా దీని విలువ చూస్తే 2022-23 యొక్క సీజన్లో వీళ్ళు మోసం చేసిన దాని విలువ 43,64,000 విత్ పెనాల్టీ 51 లక్షలు. తర్వాత 23-24 యొక్క సీజన్లో చూస్తే 4,45,00,000 వర్త్ వాళ్ళు ప్యాడీని దుర్వినియోగం చేశారు, డైవర్ట్ చేశారు. దానికి పెనాల్టీ 1,11,00,000. ఓవరాల్గా చూస్తే 5,87,00,000 2023-24 సీజన్లోను, 51 లక్షలు 22-23 సీజన్లోనూ మోసం చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే 6,38,00,000 వర్త్ ప్యాడీని కానీ బియ్యాన్ని కానీ వాళ్ళు బ్లాక్ మార్కెట్కి తరలించి వాళ్ళు అమ్ముకున్నారు అనేది దీంట్లో సివిల్ సప్లైస్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. అయితే వీళ్ళు చాలా నమ్మశక్యంగా